Third. Connection bro. ఫైల్ సో నేను ఇప్పుడు ఒక నార్మల్ HTML ఫైల్ క్రియేట్ చేస్తా. సో సింటాక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఫాంట్ సైజ్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఫాంట్ సైజ్ ఎక్కడ ఉంది చూడండి బ్రో. బ్రో మీకు కనిపిస్తుందా సైజు? హలో 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 బ్రో, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది బ్రో. ఫాంట్ సైజ్ కనిపిస్తుందా నేను రాసేది? కనిపిస్తుంది. వాయిస్ కాదు, ఫాంట్ సైజ్ కనిపిస్తుందా నేను రాసేది అంటున్నా. కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ HTML సింటాక్స్ రాస్తా. సో HTML సింటాక్స్ ಇದೆ. సో జస్ట్ HTML క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ ఉండాలి. అండ్ మనకి HTML లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి హెడ్ సెక్షన్, ఇంకోటి ఏంటి అంటే హెడ్ కంపల్సరీ క్లోజ్ చేయాలి. హెడ్ కిందనే మనకి బాడీ వస్తుంది. సో ఇది బాడీ సెక్షన్. సో బాడీ కూడా క్లోజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ ఎలా చేస్తానంటే
ఓల్డ్ డాట్ HTML ఇస్తేనే అదొక బ్రౌజర్ ఫైల్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, డన్. సో ఇప్పుడు నేను HTML లో మనకి ఒక ట్యాగ్ ఉంది, అదేంటంటే టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇది ఇక్కడ ఏదో ఒకటి మన ఇష్టం, ఏదో ఒకటి రాయొచ్చు. సో ఇక్కడ నేను సంథింగ్ మై వరల్డ్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు బాడీలో నేను ఒక నా H1 ట్యాగ్ రాసుకుంటా. సో ఇక్కడ మై నేమ్ ఇస్ ఓకేనా. సో ఇది ఒకటి రాసుకున్నా. అండ్ ఇలానే H1 ట్యాగ్స్ ఒక 4 ఉన్నాయి, ఓకేనా, 4 or 5 ఉన్నాయి. సో ఇందుకని నేను రన్ చేస్తే అవుట్పుట్ లో ఇలా వస్తుంది. సో అన్ని డిస్ప్లే అవుతాయి ఇలాగా, ఓకేనా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ దానికి నేను ఇన్లైన్ స్టైల్ యూస్ చేసి కలరింగ్ అవ్వాలి. సెకండ్ దానికి నేను ఇంటర్నల్ స్పేస్ చూసి కలర్ ఇవ్వాలి. థర్డ్ దానికి నేను ఎక్స్టర్నల్ స్పేస్ చూసి కలర్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లైన్ అంటే మనం ఏం చేయాలి? ఇన్లైన్ అంటే మనం ఓపెనింగ్ ట్యాగ్ లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసుకుంటాం, ఓకేనా. సో రాసుకొని ఇక్కడ మనం కలర్ రెడ్ అని రాస్తాం. సో ఇది ఇన్లైన్. ఇన్లైన్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ లోనే మనం రాస్తాం. సో మనకి ఇది వచ్చింది, ఓకేనా. సో నాకు సెకండ్ ట్యాగ్ కి స్టైల్ రావాలి, కలర్ ఎల్లో రావాలి, ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఇంటర్నల్ కాబట్టి ఇంటర్నల్ CSS అయితే మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసుకోవాలి, సారీ స్టైల్ అనే ట్యాగ్ రాసుకోవాలి. ట్యాగ్ రాసుకొని ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా H1 ట్యాగ్స్ అని ట్యాగ్ కే నేను స్టైల్ ఇచ్చేస్తున్నా. ట్యాగ్ కే, ఓకేనా, ట్యాగ్ కే నేను స్టైల్ ఇచ్చేస్తున్నా. సో జస్ట్ ఇలా నేను కలర్ రెడ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ఆ స్టైల్ అప్లై అవుతుంది. అన్నిటికీ ఆ స్టైల్ సేమ్ స్టైల్ అప్లై అవుతుంది. కానీ నాకు ఇలా వద్దు, నాకు ఒక్కొక్క ట్యాగ్ కి ఒక్కొక్క కలర్ రావాలి, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఇంటర్నల్ CSS యూస్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఇలాగా స్టైల్ రాసుకో. ఏం బ్రో? ఇన్లైన్ కదా, ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇన్లైన్ లో ఇలా ప్రతి దాంట్లో ఇలా పెట్టుకొని ఇలా మనం ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క ట్యాగ్ లో ఇలా మనం ఇవ్వచ్చు. ఇక్కడ మనం కలర్స్ మార్చవచ్చు, ఏదైనా చేయొచ్చు, అని ఇది ఇన్లైన్. సో ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని రాసుకుంటారు చెప్పండి? HTML ట్యాగ్ కి ప్రతిసారి నీకు డూప్లికేట్ అకౌంట్ రాసిందే రాసి. సో మనకి ఇలా వద్దు. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా H1 లో ఒక క్లాస్ రాసుకుందాం. H1 లో ఒక క్లాస్ రాసుకుందాం. సో క్లాస్ అంటే ఏంటంటే ఇవి ఒక సెలెక్టర్స్. అంటే ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మనకి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫామ్, డిఫరెంట్ స్టైలింగ్స్ ఇవ్వాలి అంటే మనం సెలెక్టర్స్ యూస్ చేయాలి. సెలెక్టర్స్ బేసిక్గా ఎన్ని ఉంటాయంటే క్లాస్ అండ్ ఐడి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి ఏం ఇచ్చుకుంటాం అంటే ఫస్ట్ -H1. ఇది మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ క్లాస్ అని చెప్పాలి. క్లాస్ అని చెప్తే HTML లో అది ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే సెలెక్టర్స్ అని కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను క్లాస్ యూస్ చేశాను కాబట్టి స్టైల్స్ లో నేను స్టైల్ ట్యాగ్ లో డాట్ పెట్టాలి.
డాట్ పెట్టకపోతే దానికి అర్థం కాదు, బ్రౌజర్కి అర్థం కాదు. సో బ్రౌజర్లో ఈ ఫైల్ లోడ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్ అనేది లోడ్ అవుతుంది. హెడ్ లోడ్ అయ్యి ఈ స్టైల్ ట్యాగ్ కనిపించింది అంటే ఓకే దీని లోపల స్టైల్స్ ఉన్నాయని చెప్పి బ్రౌజర్కి అర్థమవుతుంది. అండ్ ఈ బ్రౌజర్ లోపల ఈ స్టైల్స్ లోపల మనకి క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ ఇవే. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఫస్ట్ దానికే నేను సిఎస్ఎస్ రాస్తాను. సో ఇది ఫస్ట్ కాపీ చేసుకున్నా, ఇలా పెట్టాను. సో ఇప్పుడు నేను దీనికే నేను సిఎస్ఎస్ రాస్తున్నా. ఫస్ట్ 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 హెడ్ ఫోన్ ట్యాగ్కి దీనికి ఒకటే. సో ఇప్పుడు నేను సింపుల్గా ఫాంట్ సైజ్ 20 పిక్స్ సంథింగ్ రాసుకున్నా. సో ఇప్పుడు నాకు ఈ సిఎస్ఎస్ దేనికి అప్లై అవుతాయంటే ఓన్లీ ఫస్ట్ H1 ట్యాగ్కి అప్లై అవుతాయి. ఎందుకంటే మనం సిఎస్ఎస్లో మనం సెలెక్టర్స్ యూస్ చేస్తాం. సెలెక్టర్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్, ఇంకోటి వచ్చి ఐడి. సో ఇప్పుడు నేను ఈ సిఎస్ఎస్ క్లాస్లో నేను ఒక వాల్యూ ఇచ్చుకున్నా. ఆ వాల్యూకి నేను సమ్ సిఎస్ఎస్లో ఉన్న ప్రాపర్టీస్ని యూస్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు దాని కానీ రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ దానికి నీకు ఆ స్టైల్ అప్లై అవుతుంది, సెకండ్ వాటికి అప్లై కాదు. దేనికి అప్లై కావాలంటే సింపుల్గా ఇది తీసుకొని పోయి జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్లో పెడతాం అంతే. ఇప్పుడు మూడిటికి కూడా సేమ్ ఫాంట్, సేమ్ కలర్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది బేసిక్గా ఏంటి అంటే క్లాస్ అనేది ఏంటి అంటే ఒక సెలెక్టర్స్. సో మనం ఈ ట్యాగ్కి ఒక పేరు పెట్టుకుంటాం బై యూజింగ్ క్లాస్. ఆ పేరు ఏంటంటే ఫస్ట్ ఇదే పెట్టుకోవాలా అనేది మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. సో నాకు ఈ ఫస్ట్ వన్ నేను వేరేది ఇవ్వాలి, ఇది సెకండ్ H1. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుని H1 కామన్ బ్రో, H1 కామన్. ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు బ్రో, ఇక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చు. క్లాస్ పక్కన కాదు, ఫస్ట్ అది కాదు. ఓ H1 అని ఉంది కదా, ఇక్కడ ఏదన్నా ట్యాగ్ కదా ఇది. ఇక్కడ మన క్లాస్ లో ఏమైనా డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ క్లాస్ యూజ్ చేస్తే కంపల్సరీగా డాట్ యూజ్ చేయాలి. డాట్ గా యూజ్ చేయకపోతే అది సిఎస్ఎస్ కింద కనిపించదు. సో ఇప్పుడు కలర్ పింక్ ఏదో ఒకటి. ఇప్పుడు నాకు ఈ ఈ ట్యాగ్ కి ఏ కలర్ వస్తుంది అంటే ఈ కలర్ వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసాము ఆ క్లాస్ కి ఒక వాల్యూ ఇచ్చాము, ఆ వాల్యూకి నేను ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేశాను. ఓకేనా. సో దీన్ని రిఫ్రెష్ చేయగానే సెకండ్ దానికి మై నేమ్ ఇస్ మమ్మీన్ అప్లై అయిపోయింది. సో ఇలా ఎందుకు ఇది మన సెలెక్టర్స్ ఎందుకు యూజ్ చేయాలంటే ఒక HTML ఫైల్లో నీకు మనం ఒక దగ్గరనే H1 ట్యాగ్స్ ఒక దగ్గరే యూజ్ చేయము. త్రూ అవుట్ అప్లికేషన్లో మేబీ ఒక 20-30 ప్లేస్లో మనం సిఎస్ఎస్ కోడ్ రాస్తాం H1 ట్యాగ్కి. సో నువ్వు జస్ట్ డైరెక్ట్గా నువ్వు H1 ట్యాగ్ అని పాస్ చేస్తే, నువ్వు డైరెక్ట్గా ఇలాగని పాస్ చేస్తావు అనుకోండి H1 ట్యాగ్ అని చెప్పి, నువ్వు అన్నిటికీ ఒకే క్లాసెస్ ఇస్తావు, అన్నిటికీ ఒకే ప్రాపర్టీ ఇచ్చినట్టు అయిపోతుంది. అన్ని H1 ట్యాగ్స్కి ఆ స్టైల్ ఇచ్చేస్తావు. సో అది కరెక్ట్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్లో ఏముంటుంది అంటే నాకు ఫస్ట్ H1 ట్యాగ్కి కలర్ ఇలా ఉండాలి, సెకండ్ H1 ట్యాగ్కి కలర్ ఇలా ఉండాలి, ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ నువ్వు డైరెక్ట్గా అన్ని H1 ట్యాగ్స్కి ఇలా పెట్టేసి ట్యాగ్స్కి నువ్వు డాట్ పెట్టాల్సిన అవసరం లేదు ట్యాగ్స్కి. ఎందుకంటే అది డైరెక్ట్ దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం, ఆ ట్యాగ్స్ని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఓకేనా. సో దీని లోపల ఏం పెట్టినా కూడా అన్నిటికీ అప్లై అయిపోతుంది, అన్నిటికీ. సో అన్నిటికీ అప్లై అయిపోతే అది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్లో అన్నిటికీ ఒకే క్లాస్ ఇవ్వాలి అని ఉన్నింది అంటే ట్యాగ్స్ ఇలానే డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. కానీ నాకు ఫస్ట్ H1 ట్యాగ్కి వేరే కలర్ రావాలి, సెకండ్ H1 ట్యాగ్కి ఫాంట్ సైజ్ తగ్గించాలి, థర్డ్ H1 ట్యాగ్కి నాకు వేరే కలర్ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి, అవి అన్నీ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ని ఫాలో అవ్వచ్చు. లైక్ గివింగ్ వన్ క్లాస్, ఆ క్లాస్కి ఇచ్చుకొని ఆ క్లాస్కి అయితే వాల్యూ ఇచ్చుకున్నామో ఆ వాల్యూకి నువ్వు ఏమేమి సిఎస్ఎస్ కావాలో ఆ సిఎస్ఎస్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ బదులు థర్డ్ పెడతా. సో థర్డ్ కంటే ఇది కూడా నేను వేరే స్టైలింగ్ ఇవ్వాలి. సో నేను సింపుల్గా థర్డ్ తీసుకుపోయి
క్లాస్ కాబట్టి డాట్ ఇలా జస్ట్ ఒక రాసుకొని నువ్వు ఏం కావాలో అది చేసుకోవచ్చు ఇక్కడ. సో నువ్వు బేసిక్ ఏం చెప్తున్నావు అంటే నువ్వు థర్డ్ ఈ లాస్ట్ H1 ట్యాగ్కి నువ్వు ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో ఒక వాల్యూ ఇచ్చుకొని ఆ వాల్యూకి నువ్వు సమ్ CSS ప్రాపర్టీస్ని సో బ్యాక్గ్రౌండ్ లైక్ పింగ్ సంథింగ్ ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో ఒకటి నువ్వు ఫాంట్ కలర్ లేకపోతే ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినది నువ్వు అప్లై చేయొచ్చు. మనకి CSS ప్రాపర్టీస్ లో చాలా ఉన్నాయి, ఫ్లోట్, రైట్, మీకు ఏమేం కావాలో అవన్నీ ఉంచుకోవచ్చు. సో దీంట్లో ఇచ్చిన CSS ప్రాపర్టీస్ అవన్నీ దేనికి అప్లై అవుతాయంటే మన థర్డ్ ట్యాగ్కి అప్లై అవుతాయి. అంటే మనం ఈ CSS ఐఫోన్ అని చెప్పి దీనికి ఇక్కడ ఇస్తున్నాం అంతేనా. థర్డ్ రైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అండ్ సో ఇవన్నీ దేనికి అప్లై అయ్యి థర్డ్ ట్యాగ్కి మనం మనం క్లాస్లో ఒక వాల్యూ ఇచ్చుకున్నాం థర్డ్ -H1 అని చెప్పి. సో దానికి మనం ఇక్కడ CSS కోడ్ రాస్తాం. సో ఇప్పుడు అన్నిటికీ దానిపైన H1 ఉంది కదా బ్రో, దానికి కూడా ఇప్పుడు దానికి కూడా ఇలా యూజ్ చేయకూడదా పైన దానిపై అన్నిటికీ ఇదే ఇచ్చుకోవచ్చు అన్నిటికీ. అది కాదు బ్రో అడిగింది. ఇప్పుడు థర్డ్ 13 లైన్స్ లో రాసావు కదా థర్డ్ H1 బ్యాక్గ్రౌండ్ అని, సేమ్ అవుట్పుట్ వస్తుందా 8 లైన్ 9 లైన్ వాడికి అక్కడ డాట్ యూజ్ చేయలేదే ఇక్కడ డాట్ క్లాస్ ఉంది కదా అక్కడ కూడా థర్డ్ H1 ఉంది దానిపైన బ్రో, దానిపై H1 దీని లోపల మనం ఏం రాయలే కదా, రాస్తేనే నా డాట్ యూజ్ చేయాల్సింది కాదు. ఇక్కడ మనం డైరెక్ట్ గా ట్యాగ్స్ కి పాయింట్ అవుట్ చేస్తున్నాం, H1 ట్యాగ్ డైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేస్తున్నాం. సో ఇదంతా H1 ట్యాగ్ డైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేస్తున్నాం. కానీ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క H1 ట్యాగ్ కి ఒక్కొక్క CSS ప్రాపర్టీస్ ఇవ్వాలి అంటారు. సో అప్పుడు నువ్వు అన్ని H1 ట్యాగ్ కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు అన్నిటికీ అప్లై అవుతుంది, అన్నిటికీ అప్లై అయింది కదా. నాకు ఇలా వద్దు, నాకు రిక్వైర్మెంట్ ఏముంది అంటే నాకు ఫస్ట్ H1 ట్యాగ్కి నాకు ఒక కలర్ కావాలి, సెకండ్ H1 ట్యాగ్కి నాకు వేరే కలర్ కావాలి అన్నప్పుడు ఇలా ఇస్తే నీకు వర్కౌట్ అవుతుందా? డైరెక్ట్గా H1 ట్యాగ్స్ నువ్వు డైరెక్ట్గా H1 ట్యాగ్ అప్లై చేస్తున్నావు. రిక్వైర్మెంట్ ఏంటి అంటే నీకు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఫస్ట్ H1 ట్యాగ్ లెఫ్ట్లో ఉండాలి, సెకండ్ H1 ట్యాగ్ రైట్లో ఉండాలి అండ్ దానికి కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించాలి, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉండాలి అది ఉండాలి అన్నప్పుడు నువ్వు ఇలా రాస్తే వర్కౌట్ అవుతుందా? సో అందుకని చెప్పి మనకి CSS సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో CSS సెలెక్టర్స్ కాన్సెప్ట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ నుంచి పెట్టుకొని దానికి ఏదో ఒక వాల్యూ ఇచ్చుకుంటాం, ఏదో ఒక వాల్యూ. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం పెట్టుకుంటాను అండ్ ఇంకా దీన్ని పెట్టుకొని అంటే ఈ వాల్యూని పట్టుకొని నువ్వు ఆ స్టైల్ ట్యాగ్ లోపల, ఇది ఇంటర్నల్ కాబట్టి స్టైల్ ట్యాగ్ లోపల డాట్ పెట్టుకొని నువ్వు ఏదైనా రాసుకోవచ్చు ఇంకా దీని లోపల. సో దీని లోపల రాసిన కోడ్ అంతా దీనికి అప్లై అవుతుంది అండ్ నువ్వు దీని లోపల రాసిన కోడ్ అంతా సెకండ్ H1. సో దీని లోపల రాసిన కోడ్ అంతా నీకు ఎక్కడ దేనికి అప్లై అవుతుంది అంటే దీనికి అప్లై అవుతుంది, క్లాస్ కాబట్టి డాట్. అంతే, థర్డ్ దానికి కూడా అంతే. ఇప్పుడు ఇలా నువ్వు సపరేట్ HTML సపరేట్ ట్యాబ్స్ సపరేట్ క్లాసెస్ ఇవ్వచ్చు, అంటే స్టైల్స్ ఇవ్వచ్చు బై యూసింగ్ సెలెక్టర్స్. ఓకేనా, ఇలా ఇవ్వచ్చు. సో ఈ క్లాస్లో నువ్వు ఫస్ట్ అని చెప్పి ఒక క్లాస్ ఇచ్చుకున్నావు, దాని లోపల నువ్వు ఏదైనా CSS రాస్తే దీని ఒకటి అప్లై అవుతుంది. అలానే సెకండ్లో ఏదైనా రాస్తే సెకండ్ దానికి అప్లై అవుతుంది. అలానే థర్డ్ ఏదైనా రాస్తే థర్డ్ దానికి అప్లై అవుతుంది. ఓకేనా, ఇది క్లాస్. అదే ఐడి అయితే ఐడి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఐడి అంటే ఐడెంటిఫికేషన్ అని చెప్పి. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు క్లాస్ H1 అని యూజ్ చేస్తే ఇక్కడ నువ్వు ఐడి అని యూజ్ చేసి ఇక్కడ క్లాస్ తీసేద్దాం, ఏదైనా ఒకటే యూజ్ చేయాలి, అదర్ క్లాస్ ఆర్ ఐడి ఏదైనా ఒకటే యూజ్ చేయాలి. మన క్లాస్ చెప్పేశాను, ఇప్పుడు ఐడి చెప్తున్నా. సో ఐడి యూజ్ చేసాం కాబట్టి సో ఐడి అని యూజ్ చేస్తే డాట్ కాకుండా మనం హ్యాష్ యూజ్ చేస్తాం.
ఇది సింటాక్స్ యాక్చువల్గా. సో ఇది వాళ్ళు అలా డిజైన్ చేస్తారు. నువ్వు ఐడి కానీ యూస్ చేస్తే హ్యాష్ అని యూస్ చేయాలి, క్లాస్ యూస్ చేస్తే డాట్ యూస్ చేయాలి. డాట్. ఇది మనం కానీ మనకు సిఎస్ఎస్లో ఎక్కువ మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే 100% ఎక్కువ మంది యూస్ చేసేది ఏంటంటే క్లాస్. ఐడి ఎవరు యూస్ చేయరు. ఐడి బేసిక్గా యూస్ చేసేది జావా స్క్రిప్ట్లో. సో మనం త్రూఅవుట్ HTML ఏదైనా ట్యాగ్కి నువ్వు సిఎస్ఎస్ రాయాలి అంటే మనం ప్రిఫర్ చేసేది క్లాసే. ఐడి ఎవరు ప్రిఫర్ చేయరు. మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే క్లాస్. క్లాస్లో కానీ వన్ క్లాస్ యూస్ చేస్తే కంపల్సరీగా డాట్ యూస్ చేయాలి. డాట్ యూస్ చేయకపోతే దానికి బ్రౌజర్కి అర్థం కాదు. ఓకేనా? ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. అదే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అయితే సింపుల్గా నువ్వు ఇక్కడ రాసే కదా కోడ్ అంతా, ఈ కోడ్ అంతా తీసుకోపోయి ఇక్కడ పెడతావు అంతే. ఇక్కడ ఈ స్టైల్ స్టాక్ తీసేస్తావు. ఈ ఫైల్ని మనం సేవ్ చేస్తాం. ఎలా అంటే .css ఎక్స్టెన్షన్ సిఎస్ ఉండాలి. ఇక్కడ సేవ్ చేసావు, దాన్ని అయిపోయింది. కానీ ఈ HTML ఫైల్కి తెలియదు నువ్వు CSS ఫైల్లో కోడ్ పెట్టావని చెప్పి. ఓకేనా? CSS ఫైల్లో నువ్వు కోడ్ ఉందని చెప్పి దీనికి తెలియదు. అంటిల్ అన్లెస్ నువ్వు ఈ ఫైల్ని దీంట్లో లింక్ చేసేంత వరకు. సో ఎలా లింక్ చేస్తావు అంటే మనకు ఒక సింపుల్ థింగ్, ఒక సింపుల్ స్టెప్ ఉంది. అదేంటి అంటే లింక్ అని ఒక ట్యాగ్ ఉంది. లింక్ పేర్లోనే ఉంది. లింక్ రిలేషన్షిప్. ఈ HTML ఫైల్కి ఈ CSS ఫైల్కి రిలేషన్షిప్ అయింది. అది ఏంటంటే స్టైల్ షీట్. సో ఇది ఒక స్టైల్ షీట్ అని చెప్పి. సో స్టైల్ షీట్ href అంటే నువ్వు దేని రిఫర్ చేస్తున్నావు, ఏ ఫైల్ రిఫర్ చేస్తున్నావు. సో href ఇస్ ఈక్వల్ టు నువ్వు ఏదైతే స్పెల్లింగ్ ఇచ్చావో సేమ్ స్పెల్లింగ్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, క్యాపిటల్స్ స్మాల్స్ అన్నీ చూసుకోవాలి. gold.css అంతే. జస్ట్ నువ్వు దీన్ని సేవ్ చేయాలి అంతే. దీన్ని కూడా సేవ్ చేయాలి. సో ఇలా పెట్టేసి HTML ఫైల్ కానీ లోడ్ చేస్తే బ్రౌజర్లో అదే వచ్చేస్తుంది. అంటే మనం థర్డ్ HTML ట్యాగ్కి మనం ఈ CSS తీసుకున్నాం కాబట్టి థర్డ్ దానికి నీకు అప్లై అయింది. ఓకేనా? ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. చూసారా? థర్డ్ ఒకటే అప్లై అయింది CSS. ఎందుకంటే ఇక్కడ నేను రాసుకొని థర్డ్ H1 ట్యాగ్లో నేను దాని ఒకటే రాసుకున్నాను కాబట్టి నాకు CSS అవుట్పుట్ ఎలా వచ్చిందంటే దీనికి ఒకటే అప్లై అయింది. ఓకేనా? ఇప్పుడు నేను మిగతా ఒకటి కూడా అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కలర్ రెడ్ బదులు వైట్ పెడదాం అండ్ ఫ్లోట్ తీసేద్దాం. సో ఇప్పుడు నేను సెకండ్ దానికి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏ ట్యాగ్ అప్లై అవుతుంది? ఫస్ట్గా, సెకండ్గా, థర్డ్గా? ఇప్పుడు నేను CSS సెకండ్ దానికి అప్లై చేశాను కదా ఇక్కడ. ఇప్పుడు ఈ CSS దేనికి అప్లై అవుతాయి? వీటిలో ఏ ట్యాగ్ అప్లై అవుతాయి? సెకండ్ ట్యాగ్ బ్రో. సో సెకండ్ దానికి అప్లై అయింది. ఒక నిమిషం సేవ్ చేసాము. సెకండ్ H1 కరెక్టే కదా. బ్యాక్గ్రౌండ్ ఇంకా కానీ ఇక్కడ అప్లై కావట్లే. ఎందుకో చూద్దాం. సెకండ్ H1కి నేను ఆల్రెడీ ఇక్కడ కోడ్ రాశాను సెకండ్ H1 చెప్పి, కానీ అప్లై కావట్లే. ఎందుకు అప్లై కావట్లేదు? సెకండ్ H1 మై నేమ్ ఈస్ బన్నీ.
ఓకే, ఇక్కడ లింక్ చేసాను. థర్డ్ది అప్లై అవుతుంది కానీ సెకండ్ దానికి అప్లై కావట్లా. థర్డ్కి అయితే అప్లై అయింది, సెకండ్ దానికి కావట్లా. ఎందుకు 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 అప్లై అవ్వట్లేదు? సెకండ్ H1 చూసారా? ఇప్పుడు సెకండ్ దానికి కూడా సీడ్స్ అనేది అప్లై చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, కలర్ వైట్. సో ఇది సెకండ్ ట్యాగ్ ఒక క్లాస్, సెకండ్ H1 అనేది క్లాస్, ఇది థర్డ్ దానికి సంబంధించిన క్లాస్. అలానే ఇప్పుడు నేను ఫస్ట్ దానికి కూడా CSS రాయాలి అంటే సింపుల్ గా ఇక్కడ నువ్వు రాయొచ్చు. ఇప్పుడు ఎలిమెంట్ డాట్ స్టైల్ ఉంది కదా, ఇక్కడ నువ్వు రాయొచ్చు. తర్వాత నువ్వు దాన్ని కాపీ చేసుకొని నీ HTML ఫైల్ లో పెట్టుకోవచ్చు. ఫాంట్ సైజ్ 20 పిక్స్ సంథింగ్ రాసుకొని నువ్వు దీన్ని కాపీ చేసుకొని డెవలపర్ టూల్స్ నుంచి కాపీ చేసుకొని నువ్వు నీ HTML ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు. సో ఇది నువ్వు ఇక్కడ రాసి మళ్ళీ రీఫ్రెష్ చేసిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు కోడ్ అంతా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడంతా నువ్వు కోడ్ అవుట్పుట్ వైట్ రావాలి కదా, వైట్ రాలేదు. దీనికి కలర్ నేను పెట్టింది కలర్ వైట్. కలర్ అంటే టెక్స్ట్కి వస్తుంది. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్కి వస్తుంది. నేను పెట్టింది బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ పెట్టాను. సో కలర్ అంటే టెక్స్ట్కి వస్తుంది. నా కలర్ మార్చాలంటే సింపుల్ గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకొని నువ్వు అప్పుడు దీన్ని కాపీ చేసుకొని నువ్వు ఇక్కడ మార్చుకోవచ్చు. డెవలపర్ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఇదే. ఇక్కడే మనం మార్చుకొని ఇక్కడ మనం కాపీ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది రీఫ్రెష్ అయిపోగానే ఫాంట్ సైజ్ ఫస్ట్ దానికి నేను రాసుకునే స్టైల్ ఏంటంటే ఫాంట్ సైజ్. సో వచ్చింది. సెకండ్ దానికి రాసుకునేది ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలరు, అండ్ ఇది థర్డ్ దానికి రాసుకునేది అంటే ఇది. ఓకేనా? ఇదేంటంటే ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్ CSS. కానీ ఈ CSS ఫైల్ ని కంపల్సరీగా ఆ పర్టికులర్ HTML ఫైల్లో నువ్వు ఇలా లింక్ చేయాలి. లింక్ చేయకపోతే ఏది అప్లై కాదు. ఇది నేను తీసేసి నేను రన్ చేస్తాను. అప్లై కాదు, ఎందుకంటే ఈ HTML ఫైల్కి ఈ ఫైల్ ఉందని తెలియదు. సో అందుకని చెప్పి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ CSS ఫైల్ని దీంట్లో లింక్ చేయాలి. లింక్ చేసిన వెంటనే ఎప్పుడైతే లింక్ చేసిందో ఈ HTML ఫైల్ లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా ఆ లింక్. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేయగానే హెడ్ లో మనకి ఆ లైన్ కనిపిస్తుంది. చూసారా? ఆ లైన్ కనిపించింది. ఓకే, ఈ లైన్ కనిపిస్తుంది అంటే నీ CSS ఫైల్లో నీ బ్రౌజర్లో లోడ్ అయింది అని చెప్పి. లోడ్ అయింది కాబట్టి మనం రాసిన CSS ఆ HTML ట్యాగ్స్ కి అప్లై అయింది. ఓకేనా? ఇదేంటి అంటే ఎక్స్టర్నల్ CSS. ఇంటర్నల్ అంటే ఎలా చేయాలి చెప్పండి? ఇంటర్నల్ గా ఇంటర్నల్ అంటే ఎలా అప్లై చేస్తాం CSS? ఇంటర్నల్ CSS ఎలా అప్లై చేస్తాం? స్టైల్ ట్యాగ్ రాసుకొని స్టైల్ ట్యాగ్ లోపల మనం రాసుకుంటాం. ఓకే, ఇన్లైన్ అంటే ఇన్లైన్ ఎలా దాంట్లో పక్కన ట్యాగ్ పక్కనే యూజ్ చేస్తాం. ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ లో మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసుకొని అక్కడ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. నాకు క్లాస్ వద్దు ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీని ఈ ట్యాగ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఒకటి ఉంది డెవలప్ టూల్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే నేను ఎడిట్ చేయాలంటే ఆడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు ఒకటి ఉంది ఆప్షన్స్, HTML ఇలా ఎడిట్ చేయాలి.
కొన్ని ఇక్కడ క్లాస్ నువ్వు ఇప్పుడు నేను ఇన్లైన్ సైజెస్ నేను యూజ్ చేస్తాను. ఇన్లైన్ అంటే స్టైల్ అట్రిబ్యూట్. సో స్టైల్ అట్రిబ్యూట్ ఇస్ ఈక్వల్ టు ఏదో ఒకటి సమ్ ఫాంట్ ఫ్యామిలీ ఏదో ఒకటి, లేకపోతే ఫాంట్ వెయిట్ బోల్డ్ సంథింగ్, లేకపోతే కలర్ ఆరెంజ్. సో నేను జస్ట్ దీన్ని బయటకు వచ్చి ఇలా క్లిక్ చేయగానే, ఇక్కడ బయటకు వచ్చి క్లిక్ చేయగానే ఆరెంజ్గా మారిపోయింది. సో డెవలపర్ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదే. సో డైరెక్ట్గా నువ్వు ఏదైతే దానికి అక్కడ ఎడిట్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ యాజ్ అట్రిబ్యూట్ లేదా HTML డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే టెంపరీ వర్క్. ఎప్పుడైతే నువ్వు రిఫ్రెష్ చేయగానే మళ్ళీ యాక్చువల్ ఫైల్ నీకు లోడ్ అయిపోతుంది. ఓన్లీ టెంపరీ. ఎందుకు అంటే మనం ప్రతిసారి ఇక్కడ కోడ్ రాసి మళ్ళీ రిఫ్రెష్ చేసి అది వర్క్ వస్తుందా లేదా అని చెప్పి 3 సార్లు 4 సార్లు రిఫ్రెష్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడే నువ్వు అవుట్పుట్ చూసేయచ్చు. ఇక్కడే నువ్వు మార్చుకొని అవుట్పుట్ చేసి ఆ కోడ్ని నువ్వు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని నీ ఫైల్స్లో పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం డెవలపర్స్ ఫాలో అయ్యేది ఇదే, ఈ కాన్సెప్టే. ఎందుకంటే ఎవడు కూడా ప్రతిసారి వెళ్ళి రిఫ్రెష్ చేసి అది చేసి ఎవ్వరు చేయరు. సో డైరెక్ట్గా ఇక్కడే వెళ్ళి మొత్తం మార్చుకొని అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టుకొని అప్పుడు సేవ్ చేస్తారు. అప్పుడు సేవ్ చేసి అప్పుడు వెళ్తారు, ఓకే నేను పెట్టింది కరెక్ట్గా వచ్చిందని అప్పుడు వెరిఫై చేసుకుంటారు. మాక్సిమం డెవలపర్స్ ఇలానే చేస్తారు, ఇవే డెవలపర్స్. అయినా అర్థం. నాకు ఎవరిలోనే ఇద్దరు కొంచెం ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తం ఏం టైప్స్ ఉన్నాయి ఎవరన్నా ఫాస్ట్గా? మొత్తం 3 టైప్స్ ఏవి అవి? ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఇన్లైన్ అంటే బేసిక్గా మనం ఎలా చెప్తాము? ఇన్లైన్ అంటే ట్యాగ్ హెడర్ పక్కన యూజ్ చేస్తాం. ట్యాగ్ హెడర్ ట్యాగ్ అనే కాదు, ఏ ట్యాగ్ అయినా సరే ఓపెన్ ట్యాగ్ టైల్ అని ఒక అట్రిబ్యూట్ రాసుకొని దాని లోపల నువ్వు ఏదో ఒకటి రాసుకోవచ్చు. స్టైల్ అనే అట్రిబ్యూట్ వచ్చి ఇంటర్నల్ కదా. ఎందుకంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసేది ఇంటర్నల్ కదా. ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్ అనే అట్రిబ్యూట్ స్టైల్ ట్యాగ్ వచ్చి ఇంటర్నల్. ట్యాగ్ వేరే, అట్రిబ్యూట్ వేరే. ట్యాగ్ అంటే నువ్వు ట్యాగ్ రాయాలి పైన. ఇక్కడ ట్యాగ్ విష్ణు నువ్వు చెప్పండి, ఎక్స్టర్నల్ రాస్తావా విష్ణు? ఎక్స్టర్నల్ ట్యాగ్ అనదర్ ట్యాగ్ లో ఓపెన్ చేసి దాంట్లో రాస్తాం. అనదర్ ట్యాగ్ కాదు, అనదర్ ఫైల్. అనదర్ ఫైల్ అటాచ్ చేసి ఫైల్ దాన్ని .csn ఎక్స్టెన్షన్ ఇచ్చి దాన్ని నువ్వు దాంట్లో రాస్తాం. దాన్ని దాంట్లో లింక్ చేశాకనే నీకు వర్క్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏదైతే రాసావో అది నీకు ఇక్కడ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదు. లింక్ చేసే వర్క్ కాదు. ఇది లింకింగ్ యాక్చువల్గా. ఓకే ఇప్పుడు నేను డివిజన్ స్టైల్స్ రాసుకోవాలనుకుంటా. డివిజన్ ట్యాగ్, ఓకే, డివిజన్ ట్యాగ్ స్టైల్ రాసుకోవాలనుకుంటున్నా. సో నేను ఫస్ట్ డివిజన్ ట్యాగ్కి ఏదో ఒక వెల్కమ్ అని రాస్తాను. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ ఇవ్వాలి ఈ డివ్కి. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి అంటే సెట్రస్లో ఏం తీసుకోవాలి? నేను డివ్కి కలర్ ఇవ్వాలి అంటే ఏదో ఒక స్టైలింగ్ ఇవ్వాలి. సో నేను ఎక్స్టర్నల్ ఇప్పుడు యూజ్ చేసి నేను డివ్కి కలర్ ఇవ్వాలి. అప్పుడు నేను ఎలా చేయొచ్చు? ఎక్స్టర్నల్ యూజ్ చేసి
ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఫైల్ ఆల్రెడీ ఫైల్ ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఫైల్ ఉంది. ఇంకో ఫైల్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీనికి డివ్ కి కలర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వచ్చు? లింక్ ఆల్రెడీ ఉంది కాదు బ్రో, నీకు అది అయిపోయింది. లింక్ చేసాం, అంతా అయిపోయింది. లింక్ చేసాము, అంతా అయిపోయింది. నేను అడిగేది ఏంటి అంటే ఈ డివిజన్ ట్యాగ్ కి జస్ట్ కలర్ ఇవ్వాలి అంతే. ఎలా ఇస్తారు? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసి, ఎక్స్టర్నల్ ఫైల్ యూస్ చేసి ఎలా ఇస్తారు అంటున్నా. స్టైల్ ట్యాగ్ యూస్ చేయొచ్చు కదా బ్రో ఇప్పుడు. ఫైల్ ట్యాగ్ యూస్ చేయొచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. స్టైల్ ట్యాగ్ యూస్ చేసి రాయండి బ్రో అంతే. నేను అడిగేది ఎక్స్టర్నల్ బ్రో. ఎక్స్టర్నల్ అంటే జస్ట్ ఇక్కడ క్లాస్ రాసుకుంటావు, క్లాస్ రాసుకుంటావు, ఓకే. డివ్ అని ఏదో ఒకటి రాసుకుంటావు. సో ఈ డివ్ ని తీసుకోపోయి ఈ స్టైల్ ట్యాగ్ ఈ ఎక్స్టర్నల్ దాంట్లో ఇక్కడ క్లాస్ కాబట్టి డాట్ పెడతావు, ఇలా రాసుకుంటావు అంతే. ఇక్కడ నువ్వు ఏం కావాల్సింటే అక్కడ ఇచ్చుకోవచ్చు. కలర్ సంథింగ్ ఎల్లో, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇది నేను అడిగే కాన్సెప్ట్. నా డివిజన్ ట్యాగ్ నేను అడిగేది ఎక్స్టర్నల్ యూసెస్ ఎలా చేస్తావు అని. బ్యాక్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తాను. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ కి నేను ఇన్లైన్ యూస్ చేయాలి. ఇన్లైన్ యూస్ చేయాలంటే ఇప్పుడు ఎలా చేయాలి? నేను ఇన్లైన్ క్లాస్ రాసాం. ఇన్లైన్ బ్రో, ఇన్లైన్ స్టైల్ ట్యాగ్ బ్రో. ఇన్లైన్ అంటే స్టైల్ ట్యాగ్ కాదు, స్టైల్ అట్రిబ్యూట్. ఇన్లైన్ స్టైల్ అట్రిబ్యూట్. పేరులోనే చూసి చెప్పవచ్చు, పేరు చూసి చెప్పవచ్చు. ఇన్లైన్ అంటే ఇది అని, ఇన్లైన్ అంటే లోపలే, ఇంటర్నల్ అంటే ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే బ్రో. అర్థం కదా ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. అర్థమైంది బ్రో. కానీ మనం మోస్ట్లీ ఇన్లైన్, ఇంటర్నల్ ఎవరు యూస్ చేయరు. ఎక్కువ మంది యూస్ చేసేది ఎక్స్టర్నల్. ఎందుకు అంటే ఇక్కడ HTML కోడ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు స్టైల్ స్టాక్ పెట్టి మొత్తం స్టైల్స్ అంతా ఇక్కడ రాసి మళ్ళీ ఒకే పేజ్ లో అంతా రాసేస్తే చూసేవాడికి కొంచెం బాగుంటుంది అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది బాగా. అందుకని చెప్పి సపరేట్ గా రాసి దీంట్లో మనం CSS కోడ్ రాసుకుంటాం, దీంట్లో మనం HTML కోడ్ రాసుకుంటాం. అలానే JS కోడ్ కూడా అంతే. JS కూడా మనం